సరిపోయిందయ్యా. నీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలన్నా సరిపోయేలా లేవు. ఏంటయ్యా నీ గొడవ? నీ పనిలోనే ఉన్నాను కదా, కనపడటంలా? కనిపిస్తూనే ఉంది. చదవటం, నోట్స్ రాసుకోవటం, చదవటం, నోట్స్ రాసుకోవటం తప్ప పూలే నాటకంలో ఒక్క సీనన్నా రాసి ఇదిగో అని వినిపించావా? రాస్తాను బాబు, రాస్తాను. నన్ను ఇలా ఊరక సతాయించుకు. 2 మిత్రులు పిలిచాను, వాళ్లతో కూడా మాట్లాడాక వెంటనే మొదలెడతాను. హలో అంబేద్కర్ గారు. అంత పెద్ద ఆయన పేరుతో ఎందుకులేండి? వీరు పరంధామ శాస్త్రి గారు. అంబేద్కర్ గా ప్రజలంతా జేజేలు పలుకుతుంటే ఆ మాత్రమన్నా గౌరవించొద్దా మిమ్మల్ని? వీరేమో పరమేశ్వర శర్మ గారు. మనం వచ్చింది గౌరవించడానికి, శాలువాలు కప్పడానికి కాదు. కరెక్ట్. నాటకం గురించి చర్చించడానికి. చర్చించడానిక, చట్టుబండలక, పిచ్చి పనులు మానేయమని చెప్పడానికి. అంబేద్కర్ నాటకం పేరుతో మీరు పెట్టిన పితలాటకాలు ఆపించడానికి. ఇదేంట్రా బాబు, కథ మళ్ళీ మొదలుకొచ్చింది? మొదలు చివర కాదు. బా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మీ మట్టుకు మీరు ప్రశాంతంగానే ఉంటారయ్యా. మాలాంటి వాళ్ళమే తలపట్టుకునేది. మా నాటకాలతో మీరెందుకండి తలపట్టుకోవడం? మొన్నటిదాకా అంబేద్కర్, ఇప్పుడు పూలే. అవును, మీ అభ్యంతరాలు ఏమిటో సూటిగా చెప్పండి. మనువాదం అంటూ, కులదోపిడీ అంటూ, సామాజిక న్యాయం అంటూ, అధికారంలో భాగం అంటూ ఒకటే గొడవ, ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అయితే అంబేద్కర్ మళ్ళీ మన మధ్యకు వచ్చాడన్నమాట. మన అంబేద్కర్ నాటకం గ్రాండ్ సక్సెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాత్ముడు జ్యోతిరావు పూలే నాటకం రాయాల్సిందే. మీరు పెట్టిన ఒక కుంపటికే చూస్తున్నాం, అది ఆరకుండానే మరొకటి అంటిస్తారా? మా పనే అది. ఎక్కడ ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా కళాకారులుగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. వచ్చారండి పోటుగాళ్లు, ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఆ సంగతి మేము చూసుకుంటాం గాని మీకు వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. అబ్బా, సుత్తి లేకుండా సూటిగా చెప్పండి. అయిందేదో అయింది. ఎప్పుడు ఎవరు పుట్టారో, ఎప్పుడు ఎవరు ఏం చేశారో అంబేద్కర్తో సరి. పూలే విషయం పక్కన పెట్టండి. 190 ఏళ్ల నాటి విషయాలు ఇప్పుడెందుకు చెప్పండి? ఆయనేమన్నా గొప్ప దేశభక్తుడా? పోరాట యోధుడా? పోనీ బ్రిటిష్ పాలన ఎదిరించినవాడా? సైనికుల తిరుగుబాటుని ఎద్దేవా చేసినోడు? బ్రహ్మస్వరూపులైన బ్రాహ్మణుల్ని ఎదిరించినోడు? కుల సంకరాన్ని ప్రోత్సహించినోడు? అవునవును, ఇవన్నీ చేసినోడు కాబట్టే ఆయన్ని మనం స్మరించుకోవాలి, అనుసరించాలి. ఏంటయ్యా స్మరించేది, అనుసరించేది? 5 వేళ్లు సమానంగా ఉన్నాయా మనుషులంతా సమానంగా ఉండడానికి? 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్యం వర్ధిల్లే దేశంలో పూలే అంబేద్కర్లు అనవసరం. ఆ మాట చెప్పడానికి మీకున్న అధికారం ఏంటండి? మేము పండితులం, సర్వశాస్త్రాలు ఔపోసన పట్టిన వాళ్ళం. పండితులను ప్రశ్నిస్తే ఇలాగే అవుతుంది. పూలే 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 కాదు, చరిత్ర. ఆ శ్లోకం మా భగవద్గీతలోది. దీన్ని చెప్పుకుంటూ దేవుడు రావాలి కాని మీరొచ్చారేంటి? మీరు ఉచ్చరిస్తోంది, మీరు తిట్టిపోస్తోంది నన్నే కదా? నువ్వు పూలేవి, దేవుడివి కాదు. అవును, నేను దేవుణ్ణి కాదు, చరిత్రను. ఆ చరిత్రలోనే దేవుడు పుట్టాడు. ఆ దేవుడు మనుషుల కోసమే పుట్టాడు, మనుషులందరి కోసం పుట్టాడు. మీలాంటి పండితులే దేవుణ్ణి చెరపట్టారు. మీ చెర నుండి దేవుణ్ణి విడిపించటమే చరిత్ర కర్తవ్యం. అందుకోసమే నా ఆగమనం. ఏమిటి మీ వాచాలత్వం? మీరు ఏ కాలంలో ఉండి ఏ కాలాన్ని విమర్శిస్తున్నారు? చరిత్రలో పూలే పుట్టిన కాలంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, అవి పూలే పుట్టుకకు ఎలా పురికొలిపాయో, ఏ కారణాలు ఏ కార్యాలకు కారణభూతమయ్యాయో, ఏ కార్యాలు ఏ పరిణామాలకు దారితీశాయో, ఏ పరిణామాలు నూతన శక ఆవిర్భావానికి పురుడు పోశాయో తెలియాలంటే ఎప్పటిలో ఉంటే తెలుసుకోలేదు. అప్పట్లోకి మమ్మల్ని అంటే మమ్మల్ని చంపేస్తారా ఏంటి? అసలు మీరు బతుకున్నదెక్కడ? మీ ఛాందసవాదాన్ని, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని బహుజనులు ప్రశ్నించటంతోనే మీ చావు మొదలైంది. మిమ్మల్నందరినీ చరిత్రలో ముంచి ఉతికి ఆరేస్తేనే
నా కర్తవ్యం పూర్తవుతుంది. కదలండి, చరిత్రలోకి పదండి. సత్యాన్వేషణకై మీరు కూడా వారిని అనుసరించండి. అతి ఘోరం విశ్వాల పాలన, ఎంత చెప్పినా తరగని ఘోష దుర్మార్గ పాలన. ఘోరం అతి ఘోరం విశ్వాల పాలన, ఎంత చెప్పినా తరగని ఘోష దుర్మార్గ పాలన. విశ్వాల పాలన నాస్తికాలకు అంతే లేదు, నీతి నియమం జాడే లేదు. లంచం జూదం వ్యభిచారాలు హింస పీడన దౌర్జన్యాలు నిత్య కృత్యాలు అక్కడ బ్రాహ్మణ పెత్తనమంతటా. ఘోరం అతి ఘోరం విశ్వాల పాలన. శూద్రులు అతి శూద్రులు పేదలు, నిషిద్ధాలు వారికి చదువులు. చాకిరితో బానిస బతుకులు మనుషులుగా తలవరెవ్వరు, మనుషులుగా తలవరెవ్వరు. ఘోరం అతి ఘోరం విశ్వాల పాలన. వేల మంది విప్రులకు పంచభక్ష పరమానాలే విందులు. రాజుగారు దేవుడు అంటూ అరిగేదాకా స్తోత్రాలు, అరిగేదాకా స్తోత్రాలు. ఘోరం అతి ఘోరం విశ్వాల పాలన. పైరవీలు పదవులు వన్నీ, హోదాలు గౌరవమంతా. పాలకుల చంచాగాలు బ్రాహ్మణుల ఆధిపత్యమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. ఘోరం అతి ఘోరం విశ్వాల పాలన. కట్టకపోతే పోస్తారు మరిగే నూనె, కొరడాలతో కొట్టడం, కొండ వీపు కట్టడం. చెవులలోన నాభిలోన తుపాకి మందు పెట్టడం, చెవులలోన నాభిలోన తుపాకి మందు పెట్టడం. వెట్టి పేర పిల్లను మొత్తం ఊడిగాలు చేయటం. ఘోరం అతి ఘోరం విశ్వాల పాలన, దుర్మార్గ పాలన, విశ్వాల పాలన. అప్పులు ఇచ్చేది వాళ్లే, ఆస్తులు నూగేది వాళ్లే. కుల వృత్తుల సేవల పేరుతో బతుకంతా కుల దోపిడియే. బ్రాహ్మణులద పాలన, బ్రాహ్మణులద పీడన, బ్రాహ్మణులద పాలన, బ్రాహ్మణులద పీడన. అడగారిన అన్నాతులు అనుక్షణం చులగరా. విశ్వాల రాజభవనం తగలబడిపోతుంది. అంతే కావాలి వ్యవహారకి. చేసిన పనులు ఊరికే పోతాయా? వీళ్ళకి ఇలాగే కావాలి. పుట్టాడు ఒక మహాత్ముడు జ్యోతిబా పేరున. గోవిందు చిన్న బాయికి పూనా
ఊరున పుట్టాడు ఒక మహాత్ముడు జ్యోతిబా పేరున ఓ గోవిందు చిన్న బాయికి పూనా ఊరున 1827 పుట్టిన వత్సరము ఇద్దరిలో కడపటి వాడుగా జరిగెను ఉత్సవము పుట్టాడు ఒక మహాత్ముడు జ్యోతిబా పేరున ఓ గోవిందు చిన్న బాయికి పూనా ఊరున పుట్టి నెల కాకుండానే కనుమూసెను తల్లి బంధువులింట బిడ్డను వదిలి తల్లడిల్లెను తండ్రి తల్లి తండ్రి నాలన కరువై పెరిగాడు పసివాడు మాట నడక నేర్చిన పిదప తండ్రి దగ్గరకు చేరాడు కన్నీటి రుచి తెలిసింది కండ్లు తెరవకుండానే అంతరాలను గమనించాడు కండ్లు తెరవగానే ఓ పుట్టాడు ఒక మహాత్ముడు జ్యోతిబా పేరున ఓ గోవిందు చిన్న బాయికి పూనా ఊరున ఏడో ఏటా బడిబాట మరాఠా బడిలో ప్రతి పూట ఒక పరి వింటే కంఠస్థం చదువుల యావే సర్వస్వం చదువుతున్నాడు జ్యోతిబా పాఠాలు జోరున గురువులు సైతం బడిలో అక్షర ఉండే లావునా చదివాడంటే చేతికందడు పెద్దల మాట అసలే వినడు బ్రాహ్మణ గుమస్త మనసిరిచాడు తండ్రి పూలేని బటి మాన్పించే తల్లడిల్లాడు జ్యోతిబా కన్నీటి ఏరులా తండ్రి మాటకు మారెను తాను తోటమాలిగా పదమూడేండ్ల జ్యోతిబాబుకు 8 సావిత్రి పెండ్లంటే తెలియకుండానే మొగుడు పెళ్ళాలయ్యారు చదువంటే పంచ ప్రాణాలు ఒకటే యావా తండ్రి మనసును కరిగించి పట్టాడు తిరిగి బడితోవా జ్యోతి సాయంకాలాలు బాగా కలిసి గడిపేవాళ్ళం నీకు బాహూజీ బువామాంగ్ జత కలిసింది సాముగరిడీలు కుస్తీ పట్లు ఇంకా మాతో కలిసే టైం ఎక్కడుందిలే అలానకు గోవండి శరీర మాధ్యం కలుధర్మ సాధనం మనం ఏం సాధించాలన్నా ఈ శరీరం ద్వారానే కదా దీన్ని బలిష్టంగా ఉంచుకోకపోతే ఎలా మర్చిపోయా గోవండి మనం చదివిన థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకం వాల్వేకర్కి ఇచ్చాను తెచ్చుకుందాం పద వెతకబోయిన తీగ కాలికి తగిలింది అదిగో వాల్వేకరే వస్తున్నాడు నమస్తే వాల్వేకర్ నీకోసమే వస్తున్నాం నువ్వే ఎదురుపడ్డావు ఈ పుస్తకం చాలా గొప్పది గోవాండి మానవ హక్కుల్ని ఎంత బాగా వివరించాడో ఇది చదివాకే మనం ఎక్కడ ఎలా ఉన్నామో అర్థమైంది నిజంగా జ్యోతి ఈ పుస్తకం చాలా గొప్పది జాన్ స్టూవర్ట్ మిల్ ఆన్ లిబర్టీ ఇస్తానన్నా ఎప్పుడు రమ్మంటావేంటి దానికోసం ఆ పుస్తకం కూడా చదివేశావా జ్యోతిబా చదివా గోవండి గుడ్డిగా దేన్ని నమ్మకూడదు తర్కించాలి విమర్శించాలి వ్యతిరేకించాలి పోరాటంలో ఇవన్నీ చేస్తేనే సిసలైన వాస్తవికత బయటపడుతుంది ఆచరణలో నిజంగా చలామణి అయ్యేదానిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే
లడాయి పడాల్సిందే. జ్యోతి, ఇదిగో జ్యోతి, నిన్నే ఒక మాట. నువ్వు కలుస్తావనుకోలేదు. అమ్మయ్యా, కలిశావు. రేపు నా వివాహం. నీకు తెలియందేముంది, మా బ్రాహ్మణుల ఇళ్లలో చాలా తతంగాలుంటాయి. మళ్ళీ నిన్ను కలవకపోవచ్చు. తప్పకుండా రేపు రావాలి. బాల్యమిత్రుడివి, పనిగట్టుకుని పెళ్లికి పిలిస్తే రానా మిత్రమా? తప్పకుండా వస్తాను. చాలా సంతోషం మిత్రమా. చాలా పనులున్నాయి, వెళ్తాను. ఒరే కులం తక్కువ వెధవా, భూలోక దేవతలమైన బ్రాహ్మణులతో కలిసి నడవడానికి ఎంత ధైర్యం రా నీకు? నీచుడా! కులం కట్టుబాట్లు ధిక్కరించి మమ్మల్ని అవమానించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు, శూద్ర విధవ? పెద్దలారా, ఏం మాట్లాడుతున్నారో తెలుసా మీకు? నోర్మై, వేధవముండా కొడక! తప్పు చేసింది గాక ఎదురు మాట్లాడుతావురా అంట్ల వెధవ! కులం తక్కువ వాడితో మాటలేంటండి? లాగి అవతలకు విసిరేయక పోరా విధవ, అలా దూరంగా మా వెనకనడు పో. లోకల్లో ఉచ్చం నీచం లేకుండా పోతోంది. కుల ధర్మాలు మంట కలిసిపోతున్నాయి. పోరా విధవ, ఈ బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో అందరికీ గర్వం బలుస్తోంది. తప్పు నీది. స్నేహితుడు మర్యాదకు పిలిచినంత మాత్రాన బ్రాహ్మణులతో సమానంగా ఊరేగింపులో నువ్వు నడవటం చాలా పెద్ద తప్పు. అవమానించిన వాళ్లను కాక నన్ను నిందిస్తారా? వాళ్ళు పెద్దవాళ్ళు, దైవ స్వరూపులు. ఇంకా నయం, నెట్టేసి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. వాళ్ళేం చేసినా ప్రశ్నించే హక్కు మనకు లేదురా. మీరు హక్కు లేదంటున్నారు. సాటి మనిషిని అవమానించే హక్కు వారికి మాత్రం ఎక్కడిది? ఇంకా వాదించకు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. మీరు పొరపడుతున్నారు బాబా. ఈ అవమానం నాకు వ్యక్తిగతంగా జరిగితే వేరే రకంగా స్పందించేవాణ్ణి. కులం తక్కువాణ్ణంటూ బూతులు తిట్టారు, కొట్టారు, శూద్రజాతులన్నిటినీ అవమానించారు. అవును, అదే ధర్మంగా తరతరాలుగా సాగుతుంది. చాలా అన్యాయం బాబా. తరతరాలుగా ఇలాంటి అవమానాలు ఎన్ని లక్షల మంది బలయ్యారో, వాళ్ళ హృదయాలు ఎంత క్షోభించాయో. ఈ అవమానం నాకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు, శూద్రులు అతి శూద్రులకు అవమానం. ఇది సామాజిక అవమానం. దీన్ని సామాజికంగానే ఎదుర్కోవాలి. ఈ అవమానాల పరంపర నాతోనే అంతం కావాలి. చిచి, నీ ఇష్టం. వినేవాడికి చెబుతాం, విననోడికేం చెబుతాం? ఎందుకు మనకి అవమానం, ఏమిటి దానికి మూల కారణం? ఎందుకు మనకి అవమానం, ఏమిటి దానికి మూల కారణం? ఎందుకు మనకి అవమానం, ఏమిటి దానికి మూల కారణం? తాకనివ్వరు, చదవనివ్వరు, నడిచే తోవా నడవనివ్వరు, చెలిమి నోర్వరు, తిరగనివ్వరు, మాటామంతి సాగనివ్వరు. ఎందుకు మనకి అవమానం, ఏమిటి దానికి మూల కారణం? మనకు తెలిసి జరగదు,
మనతో పాటుగా పుట్టున కులము దేవుని బిడ్డలు అందరూ అయితే అధికులు అధముల తేడాలేంటి కొందరికేలా పెత్తనము అది ఎలా ధర్మ సమ్మతము కొందరికేలా పెత్తనము అది ఎలా ధర్మ సమ్మతము ఎందుకు మనకి అవమానం ఏమిటి దానికి మూల కారణం ఎవ్వడు చెప్పాడి ధర్మాలు ఎవ్వడు రాశాడి గ్రంథాలు మంత్రాలు మహత్తులు దోషాలు శాపాలు ఎవ్వరి కష్టం దోచేటందుకు ఎవ్వరి పొట్టలు నింపేటందుకు ఎవరి కష్టం దోచేటందుకు ఎవ్వరి పొట్టలు నింపేటందుకు అణచివేతాధిపత్యము బ్రాహ్మణవాదుడు ధ్యేయం దానిని పెకలిస్తేనే మొదలు నూతన అధ్యాయం నూతన అధ్యాయం ఈ ఆత్మక్షోభ భరించలేకపోతున్నా సావిత్రి. మీరింకా ఆ పెళ్లి ఊరేగింపు నుండి బయటపడడం లేదు. తిండి తినరు, నిద్రపోరు. నాకు కర్తవ్యం గోచరించింది సావిత్రి. నీకు నాకు ఇద్దరికీ మార్గం కనిపిస్తోంది. మన జీవితాలకు గమ్యం ఏర్పడుతోంది. కారణం తెలిసింది, చేయాల్సిన కార్యమూ తెలిసింది. ఆ నూతన అధ్యాయం చదువుతోనే సాధ్యం. శూద్రులకు లేనిది వాళ్లకు ఉన్నది అదే. విద్య లేనందునే జ్ఞానంబు కరువు జ్ఞానలేమి తోడ నైతికత కరువు నైతికతలేమితో ఐకమత్యం కరువు ఐక్యతలేనిచో శక్తి కనుమరుగు శక్తి కొరబడుటయే అణచివేతకు నెలవు అందుకే శూద్రులకు విద్య ఆవశ్యకము అందుకే శూద్రులకు విద్య ఆవశ్యకము. బానిసత్వాన్ని మించిన మరణం మరొకటి లేదు. యూరప్లో బానిసలు యజమాని ఉంటారు. యజమాని పోతే బానిసలకు స్వేచ్ఛే. మన దేశం నికృష్టంగా ఉంది. ఒక యజమానిగా, ఒక బానిసగా ఎక్కడా కనపడదు. ఆధిపత్య కులాలన్నీ యజమానులుగా పీడిస్తూనే ఉంటారు. పుట్టుక నుంచి చచ్చేదాకా తరతరాలుగా ఈ కుల బానిసత్వానికి అంతం లేదు. దానిని అంతం చేసే ఒకే ఒక ఆయుధం చదువు. మనం వెంటనే శూద్రులకు పాఠశాల ఏర్పాటు చేయాలి. శూద్రులకు అసలు చదువు నేర్చుకునే హక్కే లేనప్పుడు నేర్పే హక్కు పూలేకెక్కడిది? మట్టి పిసుక్కునే వాళ్లకు సరస్వతీ కటాక్షమా? మతాన్ని దైవాన్ని కాదని ఇలాంటి అప్రాచ్యపు పనులు చేయటానికి వాళ్లకు ఎంత ధైర్యం? శూద్రులకు చదువు శాస్త్ర విరుద్ధం. సమాజంలో మార్పు రావాలంటే అది విద్య ద్వారానే సాధ్యం. అది వివేకాన్ని, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. స్త్రీలు, శూద్రులు, అతిశూద్రులు చదవాలి, చదివి తీరాలి. స్త్రీలే పిల్లలను తీర్చిదిద్దుతారు, సామాజిక చైతన్యానికి కారకులవుతారు. స్త్రీ విద్య కోసం మనం బడిని ప్రారంభిస్తున్నాం. హిందూ మతం స్త్రీలకు, శూద్రులకు చదువు నిషేధించింది. స్త్రీ అజ్ఞాని, అవివేకి, చంచల స్వభావం కలది.
కపటి, మాయావి, స్త్రీలకు వివేకం లేదు, విచక్షణా జ్ఞానము లేదు, మూర్ఖురాలు, నలుగురితో తిరగనిస్తే వంశగౌరవం మంటగలుపుతుంది. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం. న స్త్రీ స్వాతంత్రమర్హతి, న స్త్రీ విద్యామర్హతి. చాలా సంతోషంగా ఉంది జ్యోతిబా. గోవాండే అందజేసిన పుస్తకాలు, పలకలని పిల్లలు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో తెలుసా? సావిత్రి, ఏంటిది? నేనేం చేసినా అందులో సగం నువ్వే. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. ఇది దేశంలో శూద్రులకు మొదటి బడి. ఈ ఒక్క బడితోనే ఆగకూడదు. మరెన్నో బడులు తెరవాలి. అందుకు ఎందరినో కూడగట్టాలి. పిల్లలు తప్పకుండా పెరుగుతారు. మరి ఉపాధ్యాయులు? ఏమో, తలుచుకుంటే భయమేస్తోంది. మనలాగా ముందుకొచ్చే వారిని వెతకాలి, శిక్షణివ్వాలి. మీ పట్టుదల, సంకల్పం ముందు ఈ అడ్డంకులన్నీ పేకమేడల్లా కూలిపోతాయి. ధైర్యం కూడా తెచ్చుకో జ్యోతిబా. నా ధైర్యం నువ్వే సావిత్రి. దేశంలో మొట్టమొదటి బాలికల బడిని మొదలు పెడుతున్నాం. అందులో నువ్వే మొదటి పంతులమ్మవి. హా? నేనా? నేను పంతులమ్మనేంటి జ్యోతిబా? నాకొచ్చిన చదువెంత? నీకులా బోధించడం నా వల్ల అవుతుందా? నీ వల్లే అవుతుంది సావిత్రి. నా ఆశయంలో సగం నువ్వు. ఈ సువిశాల భారతదేశంలో నువ్వే మొదటి పంతులమ్మవి. అదే నీకు చరిత్ర ఇచ్చే గౌరవం. భయమేస్తోంది జ్యోతిబా. భయమేమీ అక్కర్లేదు. రాత్రిపూట నేను నీకు గురువుని, తెల్లవారగానే ఆ బాలికలకు నువ్వే గురువ్వి. ఇక మీదట ఇంటి పని చెరిసగం, చదువు పని చెరిసగం. అయితే కూరలు తరిగే పని మీకోసం ఎదురు చూస్తోంది. పదండి, త్వరగా ఇంటికి పోదాం. ఈ పూనా పట్టణానికి శని పట్టిందిరా. ఇక యుగాంతమే. జ్యోతిగాడే మన కట్టుబాట్లను నాశనం చేస్తున్నాడనుకుంటే ఆడి బెల్లాం కూడా తగుదరమ్మా అని తయారైంది. శూద్రులకు చదువు నిషిద్ధమంటే ఇప్పుడు ఆడపిల్లల బడి కూడా పెట్టేశారు. ఈ పాపాన్ని ఇక కొనసాగనివ్వడం అంటే మన మతాచారాలన్నింటినీ గంగలో కలిపినట్టే. అదిగో అదిగో ఆ సానిముండ సావిత్రి ఇటే వస్తోంది. దాని సంగతి తేల్చాల్సిందే. ఏవే శూద్రం ఉండా, నువ్వు ఒక పంతులమ్మవా? నువ్వు చెప్పే చదువు ఒక చదువే. నీకు ఈ అవమానం చాలదు. ఇలాగే బరి తెగించావో చూసుకో, నడి రోడ్డులో శిరోముండనం చేయిస్తాం. జాగ్రత్త. ఇదిగో గోవిందు, నిన్ను చూసి ఊరుకోవాల్సి వస్తోంది. నీ కొడుకు హిందూ సమాజానికి కళంకంగా తయారయ్యాడు. నీ కోడలు కూడా సిగ్గు శరమొదిలి మీ కులానికి అప్రతిష్ట తెస్తూ బజారున పడింది. కొడుకు కోడలు చేస్తున్నవి ధర్మ విరుద్ధ పనులు. మహాపాతకం చేస్తున్నారు వాళ్ళు. మతం తరపున, దైవం తరపున మేము ఆజ్ఞాపిస్తున్నాం. ఇలాంటి తప్పుడు పనులు ఆపేయమని చెప్పు. వినకపోతే ఇంట్లోంచి వెళ్ళగొట్టు. ఇదే చివరి మాట. నీ ఇంట్లో ఇలాంటి పనులు జరగడానికి వీల్లేదు. పెద్దలు, మీరింతగా చెప్పాక తప్పకుండా వాళ్ళతో ఆపిస్తానయ్యా. ఏదో పిల్లలు, వాళ్ళని శపించకండి బాబయ్యా, శపించకండి. నీ మంకుపట్టు నీదేనా జ్యోతిబాబు? మనకు తగని పనులు మానుకోవా? కూటికి గుడ్డకు రాని ఈ బడులు మూసేయిరా. కూటికి గుడ్డకి లేనోళ్ళ కోసమే మేం బడులు తెరిచింది బాపూజీ. మా కూటి కోసం, గుడ్డ కోసం కాదు. అణగారిన వర్గాల చదువుల కోసం, వారి బతుకుల కోసం మా జీవితాలు అంకితం చేశాం. మధ్యలో మా ఆశయం నుండి పారిపోలేం.
నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నారురా పెద్దలు. నలుగురు నడిచే బాటను వదిలి కొత్త బాట వేస్తారంటే లోకరీతి ఒప్పుకోదు. లోకంతో నాకు పని లేదు. పని పాట లేకుండా మంది మీద బతికే ఆ పూజారి వర్గంతోనూ నాకు పని లేదు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవ్వరికీ జవాబుదారిని కాను. మా లావు అంతరాత్మ నీకే ఉందండి. ఊరి పెద్దల్ని కాదని, కన్న తండ్రిని కాదని ఎందుకోసం రా ఈ మొండితనం? నాది మొండితనం కాదు. మోడు బ్రతుకులు చిగురించడం కోసం, తమకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించే తరాన్ని తయారు చేయడం కోసం. ఒక్క మాట సూటిగా చెప్పు. మీకు నేను కావాలా? ఆ దిక్కుమాలిన బడులు కావాలా? ఏ దిక్కు లేని వారికి దిక్కులు చూపించే బడుల వైపే నా పయనం బాపు. నీ మాటను కాదన్నందుకు నన్ను సావిత్రిని క్షమించు బాపు. సావిత్రి, బట్టలు పుస్తకాలు సర్దు, మనం వెళ్ళిపోతున్నాం. బడుగుల బ్రతుకుల వెలుగుల కోసం అలసట లేదు జ్యోతి మాకు అనుసరిస్తున్న సావిత్రమ్మకు. ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు బడుగుల బ్రతుకుల వెలుగుల కోసం. గూడు లేదు బడి కోసం బాడుగ వేట, తల దాచుకునే గూడు లేదు బడి కోసం బాడుగ వేట. నడిచే బడిని ఊహించిన బడి మాటే ప్రతి చోట. సావిత్రమ్మకు చదువు నేర్పడం, స్నేహితులను కలుపుకెళ్ళడం. సావిత్రమ్మకు చదువు నేర్పడం, స్నేహితులను కలుపుకెళ్ళడం. విరాళాలను పోగు చేయటం, కుట్రలతోటి పారసలపటం. అలసట లేదు జ్యోతి మాకు అనుసరిస్తున్న సావిత్రమ్మకు. ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు బడుగుల బ్రతుకుల వెలుగుల కోసం. పిల్లల్ని తేవాలి, ఇంటికి తోడ్కొని పోవాలి. బడికి పిల్లల్ని తేవాలి, ఇంటికి తోడ్కొని పోవాలి. తిండి తిప్పలు చూడాలి, బట్టలు సైతం ఇవ్వాలి. సూత్రుల పిల్లల దాహం కోసం కావడి మోస్తూ నీళ్ళు. సూత్రుల పిల్లల దాహం కోసం కావడి మోస్తూ నీళ్ళు. కష్టం ఫలించి కొద్ది నాళ్లలో పెరిగా ఎన్నో సూత్రుల బళ్ళు. అలసట లేదు జ్యోతి మాకు అనుసరిస్తున్న సావిత్రమ్మకు. ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు బడుగుల బ్రతుకుల వెలుగుల కోసం. యావన్ మందికి తెలియజేయనిది ఏమనగా, ఆడకూతుళ్ళ చదువుల కోసం కష్టపడుతున్న జ్యోతిబా పూలే గారి శ్రమను గుర్తించి మన పూనాలోని మిశ్రమ వాడలో
16 నవంబరు 1852న ప్రభుత్వం వారు ఘనంగా సన్మానం చేస్తున్నారు. ప్రజలంతా పాల్గొనవలసిందిగా కోరడమైనదహో. పూనా అబ్జర్వర్ పత్రికా కథనం. స్త్రీల విషయంలో ప్రశంసనీయమైన కృషి చేసిన జ్యోతిబాను ప్రభుత్వం 200 రూపాయల శాలువాతో ఘనంగా సత్కరించనుంది. వారి విశేష సేవలు లండన్లోని డైరెక్టర్స్ బోర్డు సభ్యులందరి ప్రశంసలు పొందాయి. జ్ఞానప్రకాష్ పత్రికా కథనం. మహిళా జన ఉద్ధారకుడు జ్యోతిబాకు ఘన సత్కారం. పట్టణ ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ప్రభుత్వ ఉత్తర్వులను పూనా కళాశాల ప్రిన్సిపల్ మేజర్ కాండీ చదివి జ్యోతిబాను ఇప్పుడు ఘనంగా సత్కరిస్తారు. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ స్త్రీ విద్య కోసం బడులను స్థాపించి శూద్రులు, అతి శూద్రుల కోసం జ్యోతిబా విశేషంగా కృషి చేశాడు. పెద్ద సంఖ్యలో బడులను పెట్టి వారిని విద్యావంతులను చేసిన జ్యోతిబా అన్ని విధాలా ఈ సత్కారానికి అర్హుడు. పెద్దలకు నమస్కారం. నన్ను నా అంతరంగమే నడిపిస్తోంది. దేవుని దృష్టిలో మానవులంతా సమానమే. అన్నీ అందరికీ సమానంగా అందాలి. సనాతనుల నుంచి ఎంత ప్రతిఘటన వచ్చినప్పటికీ ఎందరో బ్రాహ్మణ సంస్కరణవాదులు నాకు సహాయపడ్డారు. అందరికీ నా ధన్యవాదాలు. ఇదిగో రామోసి, నువ్వు చేసేది దైవ కార్యం. మతాన్ని, దేవుణ్ణి, దైవస్వరూపులైన బ్రాహ్మణోత్తములను ప్రశ్నిస్తూ బడులు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నాడు జ్యోతిరావు పూలే. దొండేరాం, నువ్వు రామోసీకి తోడుగా ఉండు. గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేయండి. కాలో చెయ్యో ఇరిసేయమంటారండి? మీ ఇద్దరికి చెరో 1000 రూపాయలు ఇనా ముట్ట చెప్తాం. అసలు మనిషినే హత్య అండి. గట్టిగా అరవకు. ఎవరంటారా దీన్ని హత్యని? దైవస్వరూపులైన మేమే ఆజ్ఞాపిస్తున్నాం. ఇది పుణ్యకార్యం. ఇందులో పాపమేమీ లేదు. ఇదిగో భయానా. ఏవండి, బాగా పొద్దుపోయింది. ఆ రాసేదేదో రేపు కూడా రాయొచ్చు. ఈ పాలు తాగి పడుకోండి. నిద్ర కాస్తే ఆరోగ్యం చెడుతుంది. ఇదిగో నీకు చెప్పానే, తృతీయ రత్న నాటకం చివరిలో ఉంది. పుట్టబోయే బిడ్డకు దోషం ఉందని రైతు దంపతుల్ని నిలువు దోపిడీ చేసిన ఆ పూజారికి ఎలా బుద్ధి చెప్పారేంటి? శాంతి పేరుతో బ్రాహ్మణులంతా రైతు కష్టార్జితాన్ని విందు భోజనంగా బుక్కుతుండగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ పెద్ద మనిషి వస్తాడు. ఆయన లేవనెత్తిన శాస్త్ర చర్చతో వాళ్ళ బండారం బయటపడుతుంది. ఆ పెద్దాయన రాత్రి బడిలో చదువు నేర్చుకోమని రైతు భార్యను ఒప్పించడంతో నాటకం పూర్తవుతుంది. ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకునే దొంగ ఆచారుల భరతం పడుతున్నారన్నమాట. ఎవరు? ఎవరది? మిమ్మల్నే? ఎవరక్కడ? ఎవరది? ఎవరు మీరు? ఎందుకొచ్చారిక్కడికి? చివరిసారిగా దేవుణ్ణి తలుచుకోండి. ఈ రోజు మీ సావు ఖాయం. మిమ్మల్ని చంపడానికే వచ్చాం. ఎందుకు మమ్మల్ని చంపాలి? మేమేమన్నా మీకు అపకారం చేశామా? చంపాలంటే అపకారం వేసే ఎక్కర్లా. దండిగా డబ్బులిచ్చారు, అది సారు మిమ్మల్ని చంపేయటానికే. మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు. మీకు ఏ కష్టమూ కలిగించలేదు. అలాంటి మమ్మల్ని చంపమని పంపారు వాళ్ళు. మమ్మల్ని చంపితే మీకు ఎంత లాభం? మడిసికి 1000 రూపాయలు. ఏ శూద్రుల జీవితాలు, ఏ పేదల జీవితాలు పైకి రావాలని కష్టపడుతున్నామో ఆ పేదలే మమ్మల్ని చంపుతామంటే సంతోషంగా చనిపోతాం. మా చావుతో మీ జీవితాలు బాగుపడతాయంటే
తప్పక మమ్మల్ని చంపేయండి. చంపటానికి వచ్చామంటే చంపమంటూ మోకరిల్లిన మీరు మామూలు మనుషులు కారయ్యా. ఇంత మంచోళ్ళని చంపమని పంపించారంటే వాళ్ళు ఎలాంటోళ్ళో తెలిసిందా రామోసే? ఈ లోకంలో ఆ దొంగ నాయాలకు బతికే హక్కే లేదు. పద దోండేరావు, ఆలనే వేసేద్దాం. ఆగండి మిత్రులారా, మీరెవ్వరినీ చంపనక్కర్లేదు. మిమ్మలను పంపిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనివాడు. వాళ్ళను క్షమిద్దాం. క్షమించటమే ఉత్తమ ప్రతీకారం. సావిత్రి, ఈ మిత్రుడు ఇక మీదట మన కుటుంబ సభ్యులు. ఎప్పుడు తిన్నారో ఏమో, వీరిని తీసుకెళ్ళి ఏమైనా పెట్టు. క్షమించండి తాత్యా సాహెబ్. కఠినాత్ములను సైతం ఆదరించే మీరు మనుషులు కాదు. కఠినాత్మలను సైతం ఆదరించే మీరు మామూలు మనుషులు కారు. క్షమించండి తాంచా సాబ్, క్షమించండి, మమ్మల్ని క్షమించండి. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. బ్రతికుండటమే నేరం, వితంతువులకిది సారం. జీవశవాలు విధవలు అలా చేశారు వెధవలు. జీవశవాలు విధవలు అలా చేశారు వెధవలు. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. ఆస్తిలో వాట అడగకుండా సహగమనాలు. మనిషిని నిలుగున తగలెట్టి చూశారు చోద్యాలు. ఆస్తిలో వాట అడగకుండా సహగమనాలు. మనిషిని నిలుగున తగలెట్టి చూశారు చోద్యాలు. తిరగబడితే జరిగింది సహగమనాల రద్దు. మతం వంకతో పెరిగిన హింసకు ఆకాశమే హద్దు. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. సావు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. గుండు గొరగడం, పస్తు పెట్టడం, లొంగదీయడం, కడుపు చేయడం, కూతులాడడం, కోస పెట్టడం, పరువు పేరుతో కడుపు కోయడం. సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం. జ్యోతిబా, జ్యోతిబా, తలుపు తెరు. ఏంటి మిత్రమా, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావు? ఇంట్లో అందరూ క్షేమమేనా? వారిని ఇంట్లోకి రానివ్వండి. గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతున్నారు. మిత్రమా, ఇంట్లో అంతా బాగానే ఉన్నారు. పెద్ద ఆపద నుండి గట్టెక్కిస్తావనే ఆశతో వచ్చాను. ఆపద? అవును, ఆపదే. నాకు కాదు, ఒక వితంతువుకు. కులకర్ణి గారి ఇంటి నుండి ఆమెను తీసుకొచ్చాను. ఏది ఆమెక్కడ శాస్త్రి గారు? బయట క్రీనీడలో ఉంచాను. ఆమెకు వచ్చిన కష్టమేమీ లేదు. అసలు విషయం చెప్పు.
ఆమె కులకర్ణి గారి కుటుంబంలో మనిషి, బాల వితంతువు, గర్భవతి అయింది. కారకులు ఎవరో కూడా తెలుసు. ఎవ్వరూ ప్రశ్నించరు, వారిని శిక్షించరు. గర్భస్రవానికి వీలు కాని స్థితి. పరువు పేరుతో ఆమెన్నా చస్తుంది, లేదా వాళ్ళన్నా చంపేస్తారు. దిక్కుతోచక ఇలా తీసుకొచ్చాను. మంచి పని చేశావు. ఆమెను కొన్ని రోజులు రహస్యంగా మన ఇంటి వద్దే ఉంచితే. రహస్యంగా ఎందుకు? అందరికీ తెలిసేలా బహిరంగంగానే ఉంచుదాం. ఉంచటమే కాదు, పురుడు కూడా మనమే పొద్దాం. జ్యోతిబా, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే మీరు సమాజానికి ఎదురీదుతున్నారు. మళ్ళీ ఇది కూడానా? మీ పేకల మీదకు తెస్తారు వాళ్ళంతా. నేనెవ్వరికీ భయపడను, ఒక్క నా అంతరాత్మకు తప్ప. అసలు ఈ సమస్యకు మూలం మా వాళ్ల మాదిరి ఆమెకు మరో పెళ్లి చేసి గౌరవప్రదమైన జీవితం ఇవ్వకపోవటమే. నాకు కర్తవ్యం గోచరించింది. మనం శూద్రులు, అతిశూద్రులకు మాత్రమే కాదు సేవ చేయాల్సింది. నిస్సహాయత, అణిచివేత ఎక్కడ ఉన్నా మన అవసరం అక్కడ ఉంది. మిత్రమా, నువ్వు మా గురించి ఆందోళన పడకు. సావిత్రి, నా సంకల్పానికి నీ చేదోడు కావాలి. రేపటికి ఊయల సిద్ధం చెయ్యాలి మనం. అవ్వా అవ్వా, ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! ఆ కులకర్ణి ఇంట్లో ఆ పాపిష్టి ముండను పీక నొక్కి పారేయకుండా ఎలా ఊరుకున్నారండి? చేరగా అప్రాచురాలు ఆ కులభస్తుడింటికే చేరాలా? మన పరువేం కావాలి, మన ప్రతిష్టేం కావాలి? చ అవ్వా, ఈ కరపత్రం చూడండి. ఈ లోకానికి అంతిమ గడియలు వచ్చేసాయి. వినాశకాలే విపరీత బుద్ధి. ముందు దాంట్లో ఏముందో చదివేడువు, ఆ తరువాత శాపనార్థాలు పెడుదువు గాని. గర్భవతులైన ఓ వితంతువుల్లారా, భయపడకండి. మీకు తోడ్పడటానికి ఇక్కడ ఒక శరణాలయం ఉంది. దానిలో రహస్యంగా పురుడు పోసుకునే వెళ్ళవచ్చు. లేని పక్షంలో శరణాలయమే మీ బిడ్డల సంరక్షణ బాధ్యత స్వీకరిస్తుంది. మా శరణాలయ విలాసం. ఈ కరపత్రాలే కాదు, పూనా అంతా గోడ పత్రికలు కూడా అంటించేశారు. ఊరంతా ఒకటే రచ్చ రచ్చ. ప్రియమైన క్షురకుల్లారా, మనల్ని మనుషులుగా చూడని బ్రాహ్మణ పూజారి అధికార వర్గం చదువుకు మనల్ని దూరం చేశారు. గౌరవంగా బ్రతికే హక్కు లేకుండా చేశారు. మనం మనుషులమని, మనకు మనస్సు ఉన్నదని నిరూపించుకునే అవకాశం వచ్చింది. మీరు ఏ బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళినా ఒకరో ఇద్దరో బ్రాహ్మణ వితంతువులు పరదాల చాటును, గోడల వెనుకో తారసపడుతూనే ఉంటారు. వైధవ్యం వారు చేసుకున్న పాపం కాదు. విధవలైన పాపానికి వారికి గుండు గొరిగించి అవమానిస్తూ ఉంటారు. ఆ అభాగ్యుల ఆత్మగౌరవం నిలబట్టే మహద్భాగ్యం మీకు లభించింది. ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. వాళ్ళ ఆగడాలు ఆపే వరకు మనమే వాళ్లకు సేవలు చేయటం బహిష్కరిద్దాం. వితంతువులకు గుండు గొరగటం ఇక మీదట మానేయండి. అందుకు అంగీకరించని కుటుంబ సభ్యులకు కూడా క్షౌరాలు, గడ్డాలు చేయటం మానేద్దాం. మన ఆత్మగౌరవంతో పాటు అమాయక బ్రాహ్మణ వితంతువుల ఆత్మగౌరవం కాపాడదాం. శిరోముండనం మన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి క్షవరాలు, గడ్డాలు క్షౌరాలు, గడ్డాలు శిరోముండనం. అబ్బా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. మన ఇండ్లలో పెద్దల మూర్ఖత్వం మన చావుకొచ్చింది. ఆ పూలే చెప్పే దాంట్లో నాకేమీ తప్పు కనిపించట్లేదు. ఆ మాట గట్టిగా అనుకు. ఇంట్లో ఇక మనకింత పిండం పెట్టే దిక్కే ఉండదు. ఆడముండలకు గుండు గొరిగితే ఎంత, గొరకపోతే ఎంత? మన పెద్ద ముండా వాళ్ళు పంతాలకు పోయి వాళ్ళు సన్యాసులవుతున్నారు, మనల్ని సన్యాసుల్ని చేస్తున్నారు. ఇంకో ప్రారంధం వచ్చి పడింది. కొందరి ఇండ్లల్లో శాస్త్రులు, శర్మలు, అవధానులు, ఆచార్యులు మంగళి పొదలు సిద్ధం చేస్తున్నారట. అదొక్కటేగా మిగిలింది.
సందెవార్చటాలు మానేసి క్షవరాలోయ్ గడ్డాలోయ్ అంటూ ఇల్లు తిరుగుతారు కామోసు. ఏమైనా మన ఇళ్లల్లో మనం ఒక పట్టు పట్టాల్సిందే. విధవల గుండుగోల వదిలేయండి మహాప్రభో, మేము సన్యాసుల్లా తిరగలేక చస్తున్నాం అని చెప్పాల్సిందే. మావగారు, మీరస్సలు ఆహారం తీసుకోవడం లేదు. బాబా నా మీద బాగా కోపం పెట్టుకున్నాడు సావిత్రి. ఇదంతా దాని ప్రతిఫలమే. జ్యోతిబాబు, నువ్వు ఎప్పుడు నీకోసమే నువ్వు బతుకుతావు. కన్న తండ్రి కోసం ఒక్కటి కూడా నువ్వు చెయ్యలేదు. బాబూజీ, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. మేము కొన్ని విలువల కోసం, ఆదర్శాల కోసం బతుకు పోరాటం చేస్తున్నవాళ్ళం. వాటిని వదులుకోలేం. వాటికి లోబడి ఏ పనికైనా మేం సిద్ధం. నీ భార్య నా మాట మన్నిస్తానని వాగ్దానం చేసింది. నువ్వు కూడా వాగ్దానం చెయ్యి. పిల్లా జల్లా లేని ఇల్లు ఇల్లే కాదు, పిల్లల కోసం ఈ వృద్ధిని చివరి కోరిక తీర్చు. రెండో పెళ్లికి అంగీకరించరా? పిచ్చి సావిత్రిబాయికి నా మీద వల్లమాలిన ప్రేమ, మీ మీద ఎనలేని గౌరవం. అందుకని సంతోషంగా మీకు మాట ఇచ్చింది బాబూజీ. కేవలం పిల్లల మిషతో రెండో పెళ్లి అనైతికం, పరమ నీచం బాబా. పిల్లలు పుట్టకపోవటానికి కారణం స్త్రీలే కాదు, పురుషుల వల్ల కూడా జరగవచ్చు. అందుకు స్త్రీలను బాధ్యులను చేయటం దుర్మార్గం బాబూజీ. భర్త వల్ల సంతానం లేదని భార్య మరో వివాహం చేసుకుంటే ఆ భర్త ఎంత క్షోభను అనుభవిస్తాడో స్త్రీ కూడా అలాగే అవమానంగా భావిస్తుంది. ఇది ఎవ్వరూ ఆలోచించరు. రే, నువ్వు మూర్ఖుడివి. నీ మాట నీదే, దేవుడు చెప్పినా వినవు. నేను పలికే ప్రతి మాట దేవుని తరపున మాట్లాడే మాటే బాబూజీ. నాన్నగారి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలి. బ్రాహ్మణుల్ని పిలవాలి.
ఎవరినీ పిలవక్కర్లేదు. వాళ్ళు చేసే కర్మకాండ మీద, వారు చదివే మంత్రాల మీద నాకు నమ్మకం లేదు. నేను చెప్పిన పద్ధతుల్లోనే ఏర్పాట్లు చేయండి. కాకులకు కాదు పిండాలు వేయాల్సింది. బేదలకు, వికలాంగులకు తృప్తిగా భోజనం పెడతాను. పేద విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంచుతాను. వారి చిరునవ్వుల్లోనే మా నాన్నను మనసారా చూసుకుంటాను. మదిలో మదిలో పదిలంగా దాచుకుంటాను. ఏమండి, మామగారు చనిపోయాక ఆయన చివరి కోరికను మనం తీర్చలేదన్న బాధ నాకు నిద్ర పట్టనివ్వడం లేదు. అవును సావిత్రి, ఆయన కోరుకున్నట్లు పిల్లల కోసం మరో పెళ్లిని తిరస్కరించాం, కాని పిల్లలంటే మనకు మాత్రం ఇష్టం లేదా? మామగారి కోరిక తీర్చలేకపోయినా మరో పని చేద్దామండి. మనం ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుందామండి. ఇప్పుడు మనం పెంచుతున్న పిల్లలందరూ మన పిల్లలేగా సావిత్రి. మరో పిల్లవాడి దత్తత అవసరమే ఉంది. మీరు చెప్పేది నిజమే, అందరూ మన పిల్లలే. కాని పెరిగిన తరువాత ఎవరి దారి వారు చూసుకుంటే మనం నివారించలేం కదా. మనకు తోడుగా మన ఆశయాల కోసం మీరు ప్రారంభించిన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి మన వారసుడంటూ ఒకడుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అలా చేస్తే మన అవసాన దశలో మన బాగోగులు చూసే ఒక ఆసరా, గొప్ప ఓదార్పు కదండి. పిచ్చి సావిత్రి, జగమంత కుటుంబమైన మనకు మరో పిల్లవాడి దత్తత సరే, నీవింతగా కోరితే నేను కాదనేదేముంది? నా కోసం నీ సమస్తాన్ని త్యాగం చేసిన దానివి. నీ ఈ చిన్ని కోరిక తీర్చకపోతే నీ ప్రాణ స్నేహితునిగా ఎలా మనగలుగుతాను? సరే, ఆ ఏర్పాటేదో నువ్వే చెయ్యి. అయితే మరెవరో ఎందుకు? మన ఆశ్రమంలో బ్రాహ్మణ వితంతువు కాశీబాయికి నేనే స్వయంగా పురుడు పోశాను. పండంటి బిడ్డడు పుట్టాడు. ఆమె ఆ బాబుని తీసుకువెళ్లే స్థితిలో లేదు. ఆ బిడ్డను చట్టప్రకారం మనమే దత్తత తీసుకుందాం. పిల్లవాణ్ణి కూడా ఎంచుకున్నావు. మరి పేరేం పెట్టావేంటి? అన్నీ నేనే చేస్తే అయ్యవారు మీరు చేసేదేమిటి? ఆ నామకరణం మీ పనే. సరే, అధికారయుతంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల దత్తపుత్రుడి పేరు యశ్వంత్. యశ్వంత్ ఎంత మంచి పేరు! మరింక ఆలస్యం చెయ్యొద్దు. మిత్రులందరికీ కబురు పెట్టండి. రేపే ఆ ముచ్చట కాస్త కానిచ్చేద్దాం. ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి. మనిషి కోసం, మంచి కోసం, భావితరం ఉన్నతి కోసం. మనిషి కోసం, మంచి కోసం, భావితరం ఉన్నతి కోసం. కులాల గీతలు దాటుకొని సమానత్వమే దైవమని, కులాల గీతలు దాటుకొని సమానత్వమే దైవమని. ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. జ్యోతిబా మదిలో
ఒకటే వేదన దానికి పుట్టిన శిశువే కదా సత్య శోధన జ్యోతిబా మదిలో ఒకటే వేదన దానికి పుట్టిన శిశువే కదా సత్య శోధన జ్యోతిబా పూలే దీక్షాధారణ సత్య శోధన సమాజ స్థాపన సత్య శోధన సమాజ స్థాపన ప్రజలారా ప్రశాంతంగా కూర్చోండి. మన అందరి ప్రియతమ నాయకుడు జ్యోతిరావు పూలే అధ్యక్షతన పెద్దలు వినాయక్ బాబూజీ బండార్కర్, వినాయక్ బాబూజీ డెంగాల్, సీతారాం సకరాం డస్సర్ లాంటి బ్రాహ్మణ మిత్రుల సహకారంతో సత్యశోధక్ సమాజ్ ఏర్పడింది. అధ్యక్షులుగా మరియు కోశాధికారిగా జ్యోతిరావు పూలే గారు ఎన్నికయ్యారని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి జ్యోతిరావు పూలే గారు ప్రసంగిస్తారు. ప్రజలారా, ప్రజలంతా ఒకే దేవుని బిడ్డలు. దేవుడే వారి తల్లిదండ్రి. తల్లిదండ్రులను సమీపించటానికి మధ్యవర్తి అవసరం లేనట్టే దేవునికి మనిషికి మధ్య పురోహితుడు లేదా ఏ ప్రవక్త అవసరం లేదు. మన ఈ సత్యశోధక్ సమాజ్లో బ్రాహ్మణుల నుండి మహర్లు మంగుల వరకు అందరికీ సభ్యత్వం ఉంటుంది. మనం శూద్రులను అతి శూద్రులను పురాణాల ప్రభావం నుండి తప్పించాలి. మనుషులందరూ సమానమనే స్పృహను కలిగించాలి. ఇప్పటికే ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం ఉన్నాయి కదా, మళ్ళీ ఈ సత్యశోధక్ సమాజ్ ఎందుకు అనే ప్రశ్న ఒకటి ఉంది. ఇలాంటి సంస్థలు భగవద్గీత, వేదాల్లో తమ పూర్వీకులు చెప్పిన రాజకీయాలే వారు ఆధునికం చేసి మన మీద రుద్దుతున్నారు. నా దృష్టిలో భగవద్గీత ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు కాపాడే ఒక రాజకీయ పత్రం. నేను వేద ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. నిర్బంధ విద్య, స్వదేశీ వస్తువుల వాడకం ప్రోత్సహించాలి. బ్రాహ్మణ పురోహితుల ప్రభావాన్ని ఏ మాత్రం అనుమతించకూడదు. తక్కువ ఖర్చుతో పురోహితులు మంత్రాలు లేకుండానే మనకు నచ్చిన భాషలోనే వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకుందాం. మూఢనమ్మకాల నుండి జ్యోతిష్యం, జాతకాలు, దయ్యాలు, భూతాలు వంటి నమ్మకాలను పటాపంచలు చేయాలి. విగ్రహారాధనలు తిరస్కరించాలి. భగవంతుడిపై పితృభావం, తోటి మానవులపై సోదరభావం కలిగి ఉండాలి. న్యాయం, మతం స్వరూపాలు తెలియాలంటే మనం చదువుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతు సమూహాలే మన కార్యక్షేత్రాలు. మన ఆట, పాట, మాటలతో ప్రజల్ని చైతన్యపరచాలి. సత్యశోధనే మన కర్తవ్యం. నిత్యబోధనే అందుకు మన ఆయుధం. సత్యశోధక్ సమాజ్ వర్ధిల్లాలి! సత్యశోధక్ సమాజ్ వర్ధిల్లాలి! జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి! జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి! జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి! అన్నకు మొన్న మంగళోళ్లతో గడ్డాలు, క్షవరాలు బంద్ చేయించాడు. ఇప్పుడు మన బొచ్చలో బొమ్మరాయి కొట్టాడు. పూనా మొత్తం ఒకటే గోల. వ్రతాలు, వర్జాలు, ముహూర్తాలు, కర్మకాండలు, శాంతులు, వాస్తులు ఇక మన బ్రాహ్మణులు చెయ్యనక్కర్లేదట. అన్నీ ఆ శూద్రులే చేసేసుకుంటారట. అంటారంటారేంటయ్యా శాస్త్రులు, వాళ్ళే చేసేసుకుంటున్నారు. మొన్న పూలే ఇంట్లో బ్రాహ్మణుడు లేని హిందూ వివాహాన్ని తానే స్వయంగా చేసేశాడు. వాళ్ళు చేసే రెండో పెళ్లి ప్రయత్నాలకి మనం చేయాల్సినవన్నీ చేశాం. పెళ్లి కూతురు వాళ్లను, పెళ్లి కొడుకు వాళ్లను బెదిరించాం. పెళ్లి కొడుకుపై పుకార్లు కూడా లేవదీశాం. పూలే బంధువులను కూడా హెచ్చరించాం. దాదాలను కూడా తీసుకెళ్ళాం. ఏమైంది? పోలీసులను పిలిపించి పంచెలూడేలా మనల్ని ఉరికించాడు ఆ కులభ్రష్టుడు. ఇదంతా కిరస్తానీ మతంలోకి కలిపేసే కుట్రని కూడా బుకాయించాం. ఏం లాభం లేదు. ఇక మన ఉద్దండ పిండాల్ని రంగంలోకి దింపాల్సిందే. ఆ పూలేగాడిని,
ఆ సత్యశోధక్ సమాజ్ను కోర్టుకిచ్చి ముప్పు తిప్పలు పెట్టాల్సిందే. మనం మంత్రాలు చదవని పెళ్లి ఒక పెళ్ళే. ఆ పెళ్లిళ్ళు పెటాకులయ్యేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు. మరప్పటిదాకా మన దక్షిణలు, సంభావనలు, స్వయంపాకాలు, దానాల మాటేమిటి? ఆ ఉపాదానాల కోసం వెళితే ముఖాల మీద తలుపులు వేస్తున్నారు. బ్రాహ్మణ కోసం ఊరికే పోతుందా? ఆడు ఆ పూలేగాడు సర్వనాశనమైపోతాడు. సైలెన్స్, సైలెన్స్. ఘనత వహించిన బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి గారు బెంచి మీదకు వస్తున్నారు. సైలెన్స్. ఒత్తూరు గ్రామ నివాసి బాలాజీ కేసాజీ పాటిల్ కేసు నంబర్ 23/75/354. విచారణ ప్రారంభమవుతుంది. బ్రాహ్మణ హక్కులు, పూజలు, వివాహాలు జరిపే సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు అనే అభియోగంపై ఫైనల్ హియరింగ్ ప్రారంభించవలసిందిగా అప్పీల్సుదారుల బ్రాహ్మణుల న్యాయవాది మహదేవ్ చెమ్నాజీ ఆప్టే గారు మీ వాదన వినిపించండి. థ్యాంక్ యూ మిలాట్. యువర్ ఆనర్, అప్పీల్దారులు వంశపారంపర్యంగా బ్రాహ్మణ జోషీలు. ప్రతివాది కేసాజీ పాటిల్ గారి ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరిపించే హక్కు గలవారు. ఇతరులు ఆ పనులు చేయడం వలన బ్రాహ్మణ హక్కులకు భంగం వాటిల్లింది. కాబట్టి పాటిల్ గారి ఇంట్లో వివాహానికి అయిన ఖర్చులో బ్రాహ్మణ భాగానికి చెందిన పైకం బ్రాహ్మణులకు చెందవలసింది. అబ్జెక్షన్ మిలాడ్. పాటిల్ గారి ఇంట్లో జరిగిన పెళ్లి బ్రాహ్మణ నిర్ణీత శాస్త్ర పద్ధతిలో జరగలేదు. ఏ విధమైన పురోహితుడు లేడక్కడ. పెళ్లికి ముందు చేసే వినాయక పూజ కూడా లేదక్కడ. వధూవరులు పూలదండలు మార్చుకోవడం తప్ప మరి ఏ తతంగమూ జరగలేదు. ఎవరికీ దక్షిణ ఇవ్వలేదు. అందుచేత అప్పీల్దారులైన బ్రాహ్మణ పురోహితుడికి ఏ విధమైన ప్రతిఫలం చెల్లించే ప్రసక్తి రానే రాదు. ఇక హక్కుల ఉల్లంఘన ప్రసక్తే లేదు. యువర్ ఆనర్, మీ అనుమతితో అప్పీల్దారుల వకీల్ గారు ఆప్టే గారిని ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను. ఓకే, ప్రొసీడ్. పాటిల్ గారి ఇంట్లో జరిగిన దానిని అప్పీల్దారులు వివాహముగా గుర్తిస్తున్నారా? శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు నిర్వహించనిది అసలు పెళ్లే కాదు. అదసలు పెళ్లే కాకపోతే బ్రాహ్మణ దక్షిణ కోసం ఇక్కడ దాకా ఎందుకొచ్చినట్లు సెలవిస్తారా ఆప్టే గారు? మేము దాన్ని పెళ్లి అనడం లేదు. మీరు పెళ్లిగా ప్రకటిస్తున్నారు కాబట్టి మాకు చెందాల్సిన బ్రాహ్మణ భాగం డిమాండ్ చేస్తున్నాం. నోట్ దిస్ పాయింట్ మిలాడ్. అసలు పెళ్లిగా గుర్తించిన దానిలో బ్రాహ్మణ భాగం అడగడం ఏమాత్రం న్యాయసమ్మతం కాదు. గౌరవనీయ ఆప్టే గారు, మీరు చెప్పే శాస్త్రంలో ఎన్ని విధాలైన వివాహ పద్ధతులున్నాయి? 8 రకాల పెళ్లిళ్లున్నాయి. ఆ 8 రకాల పెళ్లిళ్ళు బ్రాహ్మణులే నిర్వహిస్తారా? వారు లేకుండా కూడా జరుగుతాయా? బ్రాహ్మణులు లేకుండా కూడా కొన్ని రకాల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. అక్కడ కూడా మీ బ్రాహ్మణ భాగం క్లెయిమ్ చేసి ఎక్కడన్నా సాధించుకున్నారా? మీది వితండ వాదన. ఆప్టే గారు, నాదకర్ణి గారి ప్రశ్నకు జవాబు చెప్పండి. నాదకర్ణి గారి ప్రశ్న ఈ కేసుకు వర్తించదు మిలాడ్. క్రింది కోర్టు తీర్పును ఇప్పటి వరకు విన్న మీ వాదనలను సావధానంగా పరిశీలించి తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నాం. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. సైలెన్స్, సైలెన్స్. న్యాయమూర్తి గారు వస్తున్నారు. ఒత్తూరు కేసు పూర్వపరాలు, వాదీ ప్రతివాదుల వాదనలు, క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును నిశితంగా పరిశీలించిన పిమ్మట క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాం. వివాహం ఇదే విధంగా వీరితోనే జరపాలని ఎక్కడా ఎవరిని నిర్బంధించలేం. వాది తరపు వాదనలో 8 రకాల పెళ్లి పద్ధతులు శాస్త్ర సమ్మతమేనని అంగీకరించినప్పుడు సత్యశోధక్ సమాజ వారు నిర్వహించే నిరాడంబర వివాహాన్ని నిరాకరించలేం. పెళ్లి తతంగాలపై బ్రాహ్మణ పురోహితులకు ఎలాంటి హక్కులు లేవు. వారికి దక్షిణలు ఇవ్వవలసిన అవసరం లేదు. పాటిల్ గారిపై ఉన్న కేసును కొట్టివేస్తున్నాం. సత్యశోధక్ సమాజ్ వర్ధిల్లాలి. జ్యోతిరావు పూలే.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కార్మిక కర్షక కళ్యాణానికి చేశాడు అంకురార్పణ, సత్యశోధక్ సమాజమే పూనింది దీక్షాధారణ. కార్మిక కర్షక కళ్యాణానికి చేశాడు అంకురార్పణ, సత్యశోధక్ సమాజమే పూనింది దీక్షాధారణ. కార్మికులు కర్షకులు దేశ సంపదకు మూలాలు, కాపల కాద్దాం ఎవరైనా దించనీయక శూలాలు, కాపల కాద్దాం ఎవరైనా దించనీయక శూలాలు. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది, జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. బట్టల మిల్లులు పెద్దగా వచ్చెను, కార్మిక కష్టం గొడ్లను మించెను. గాలి వెలుతురు కనుమరుగాయను, పని గంటలకు నిధి లేకుండెను. మిత్రుడు లోఖండేతో జ్యోతిబా పెట్టెను సంఘం, మిత్రుడు లోఖండేతో జ్యోతిబా పెట్టెను సంఘం. మనుషుల్లాగా చూడాలంటూ చేశాడో పెద్ద ఉద్యమం. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది, జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. రైతు కూలీల సమీకరించి సమ్మెను గొప్పగా నడిపాడు, రుణబాధం విముక్తికై ఊళ్లకు ఊళ్ళు కదిలించాడు. వేల ఎకరాలు పడావు పెట్టిన దొరలను నిగ్గదీశాడు, వాడవాడలా సంఘం పెట్టి మనోధైర్యాన్ని నింపాడు. గౌరవంగా బతికే గ్రాసం రైతులందరికీ దక్కాలంటూ, పిల్లల్ని బడి కంపేలాగా స్తోమత రైతుకు ఉండాలంటూ. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది, జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. రాత్రి పనిని బంధు పెట్టెను, స్త్రీలు పిల్లల చాకిరి తగ్గెను. సెలవు దినాన్ని సాధించెను, వేతనాలు గ్యారెంటీ చేసెను. అడ్డగోలుగా పని తొలగించే దుర్మార్గాన్ని ఆపించెను, అడ్డగోలుగా పని తొలగించే దుర్మార్గాన్ని ఆపించెను. మేస్త్రీల గుమస్తాల దందాగిరికి స్వస్తి పలికెను. జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది, జ్యోతిబా కదిలాడు జనమంతా కదిలింది. మద్యం షాపులు ఆపాలంటూ, తప్పుడు తూకం పోవాలంటూ, పిల్లలతో పని తగదని అంటూ, పశువులు సైతం బతకాలంటూ, కార్మిక కర్షక కళ్యాణానికి నడుం బిగించెను జ్యోతిబా. పల్లె పట్టణమెంతైనా సత్యశోధనే జ్యోతిబా, సత్యశోధనే జ్యోతిబా, సత్యశోధనే జ్యోతిబా, సత్యశోధనే జ్యోతిబా, సత్యశోధనే జ్యోతిబా. గుడ్ మార్నింగ్ మిస్టర్ హంటర్. నా పేరు జ్యోతిరావు గోవిందరావు పూలే. నేను ఓ చిరు వర్తకుని, రైతును. పూనా మున్సిపల్ కమిషనర్గా కూడా ఉన్నాను. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ జ్యోతిరావు పూలే. మిమ్మల్ని మీరు ప్రత్యేకించి పరిచయం చేసుకోవాలా? మీ గురించి, మీ గొప్ప గొప్ప సేవల గురించి
ఎంతో విని ఉన్నాము. మన ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ మీ విలువైన సూచనలను సలహాలను ఆహ్వానిస్తోంది. థ్యాంక్ యూ మిస్టర్ హంటర్. నేను శూద్రులు, అతిశూద్రులు, దళితుల, మూలవాసుల గొంతుకై నా భారతదేశం తరపున మీ ముందుకొచ్చాను. మీరు చెప్పదలుచుకున్నది ఏదైనా సరే చెప్పచ్చు. ప్రతి మాట రికార్డ్ చేద్దాం. ఎలాగూ రిటర్న్ రిపోర్ట్ సమగ్రంగానే ఇస్తారు కదా. రైతుల నుంచి పన్నులు, సుంకాలు వసూలు చేసే మీ ప్రభుత్వం ఆ డబ్బును అగ్రవర్ణాల చదువు కోసం ధారాళంగా ఖర్చు పెడుతోంది. మా దేశ చరిత్రను బట్టి అగ్రవర్ణాల నుంచి విద్యాగంధం క్రింది వర్గాలకు చేరటం అనేది ఎన్ని శతాబ్దాలకైనా సాధ్యం కాదు. విశ్వవిద్యాలయాలు పెద్ద కులాల వారికి, డబ్బున్న వారికి ప్రవేశం కల్పిస్తున్నాయి. వారు మరింతగా సంపన్నులు కావటానికి అవి తోడ్పడుతున్నాయి. కింద వర్గాల కోసం ఆలోచించేవారు అసలున్నారా? వారికి పాఠశాలలు పెట్టారా? ప్రపంచం గురించి బోధించే నాదుడు కనుచూపు మేరలో లేడు మిస్టర్ హంటర్. మరి ప్రభుత్వం ప్రజల్లో అత్యధిక భాగాన్ని వదిలేసి అగ్రకులాలకే చదువు అందచేస్తే అర్థం ఏంటి? పైవారికే చదువులు, పైవారికే ప్రభుత్వ కొలువులు. వారు మళ్లీ మళ్లీ తమ వారికే అవకాశాలు కల్పించుకుంటూ పోతే బడుగులు మరింత హీనమైపోరా హంటర్? ఈ పరిస్థితికి ఒక్కటే విరుగుడు. ఈ దేశంలో శూద్రులు, అతిశూద్రులే వ్యవసాయంలో సింహభాగం. అందుకే రైతు బిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి హంటర్. అంటే మీ ఉద్దేశం? సూటిగానే చెప్తా మిస్టర్ హంటర్. శూద్రులు, అతిశూద్రులకు చదువుల్లోనూ కొలువుల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలి. ఒక్క బొంబాయి నగరంలోనే 10 లక్షల మంది పిల్లలు ఏ విద్యా సౌకర్యం లేక గాలికి తిరుగుతున్నారు. దారిద్ర్య పరిస్థితులు, సామాజిక అణిచివేతల వల్ల అణగారిన వర్గాలు చదువుకోలేకపోతున్నారు. అందుకే ప్రాథమిక విద్యను నిర్బంధం చెయ్యాలి. ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలందరికీ ప్రభుత్వమే చదువును అందించాలి. 5,000 మంది నిమ్నజాతి బాలబాలికలున్న మన పూనా పట్టణంలో కేవలం 30 మంది బాలురు మాత్రమే చదవగలుగుతున్నారు. బాగా చదివిన బ్రాహ్మణుల్ని గురువులుగా పెడితే మరింత బాగా చదువు చెప్తారని మీరు ఉద్యోగాలిచ్చారు. వేల సంవత్సరాలుగా శూద్రులు, అతిశూద్రుల్ని చదువుకు దూరం చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా చదువు చెప్తారు? అందుకే నిమ్న వర్గాల్లో చదువుకున్న వారికి ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చి పెద్ద ఎత్తున నియమించాలి. అన్ని బడుల్లోనూ బడుగుల కోసం సీట్లు రిజర్వ్ చేయాలి. మీరు చెప్పే చదువులు గుమాస్తాలను, పంతులను మాత్రమే తయారు చేస్తున్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితులు మీ ప్రభుత్వానికి ఎలా గర్వకారణం అవుతాయి హంటర్? చదువు అందరి ప్రాథమిక హక్కు కావాలి. అగ్రవర్ణాల ఆధిపత్యానికి అది ఎంతమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. మాటలో ఇమడని మహాభావము, పాటలో తనది నవ్య మార్గము. మాటలో ఇమడని మహాభావము, పాటలో తనది నవ్య మార్గము. మనుషుల గౌరవ మనుగడ కోసం జీవితమంతా సంకుల సమరం. మనుషుల గౌరవ మనుగడ కోసం జీవితమంతా సంకుల సమరం. మనిషితనానికి మహాపతాక మార్తాండుడే నీకు పోలిక. మనిషితనానికి మహాపతాక మార్తాండుడే నీకు పోలిక. జ్యోతిబాకు ఘన సన్మానం, బొంబాయి పలికే నీ రాజనం. బొంబాయి పలికే నీ రాజనం. బొంబాయి పలికే నీ రాజనం. బొంబాయి ప్రజలారా, పెద్దలంతా మాట్లాడారు. సభ ముగింపుకొచ్చింది. ప్రజాసేవే పరమావధిగా, మానవ సేవే మాధవ సేవగా భావించిన కర్మయోగి మన జ్యోతిరావు పూలే. గత 40 సంవత్సరాలుగా పేదలు, బడుగుల కోసం తన సర్వస్వం అర్పించిన మహాత్యాగి మన జ్యోతిబా. దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తన భార్యను తీర్చిదిద్ది
దేశానికి అంకితం చేశాడు. అనాథాశ్రమాలు స్థాపించాడు. రైతులను షావుకారుల భూస్వాముల దోపిడీ నుండి రక్షించాడు. బొంబాయి, పూనా పారిశ్రామిక వాడల్లో మొట్టమొదటి కార్మిక ఉద్యమం నడిపాడు. బ్రాహ్మణ వితంతువులకు కొండంత అండగా నిలిచాడు. జ్యోతిబా బ్రాహ్మణ విరోధి కాదు. దుర్మార్గమైన బ్రాహ్మణత్వానికి అతను విరోధి. అందుకనే పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ మిత్రులు జ్యోతిబా సహచరులయ్యారు. ఇంతటి మహనీయుని మీ ఇచ్ఛానుసారంగా మహాత్మా అనే పిలుపుతో మనల్ని మనం సన్మానించుకుందాం. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వేదిక మీద పెద్దలు, మహాజనులారా, మీ విశేష ఆదరాభిమానాలను తిరస్కరించే సాహసం చేయలేక మీ ముందు వినమ్రంగా నుంచున్నాను. నేను నమ్మిందే చెప్పాను, చెప్పిందే చేశాను. అంతకు మించి ఏ గొప్పతనమూ లేదు. లక్ష్యం ఉన్నతమైనదైతే వాటి సాధనలో ఆటంకాలు, అడ్డంకులు గడ్డిపూచలతో సమానం. నా జీవితకాలం మొత్తం మీద నేను ఒక్కరికే రుణపడి ఉన్నాను. ఆమె నా భార్య సావిత్రిబాయి. కంటకప్రాయమైన నా దారిలో నాతో పాటు ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో త్యాగాలు చేసింది. నా కృషిలో సగం ఆమెదే. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాలో స్ఫూర్తిని నింపిన వాళ్ళు, నా సహచర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అబ్బబ్బబ్బబ్బా! ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఊపిరి బిగబట్టి మిమ్మల్ని అనుసరించాం. అనుసరించడం కాదు, అవగాహన ఎంతైందని. అవగాహన అయినట్టే ఉంది. కానట్టుగానూ ఉంది. అదేగా మీ ప్రత్యేకత. మీరే కాదు, మేము చరిత్రలో ప్రయాణం చేశాం. మాకు సంపూర్ణంగా అర్థమైంది. ఎవ్వరేంటో, ఎవ్వరి మీద ఎవ్వరు స్వారీ చేశారో, ఎవ్వరి కష్టాన్ని ఎవ్వరు తిన్నారో అర్థమైంది. మిమ్ములను చూస్తుంటే ఇంకా సందేహాలు, సంశయాలు మిగిలినట్టే ఉన్నారు. సూక్ష్మాన్ని గ్రహించారు పెద్దలు. ఇంతకీ మీది ఏ మతం? దేవుని మతం. దీని గురించి వాద వివాదాలు అనవసరం. సత్యం ఒక్కటే ప్రపంచంలో ఉన్న మతం. సత్యమే సాధన, అదే కర్తవ్యం. సత్యం అంటే మానవత్వమే, అదే మానవుని మతం. మన శాస్త్రాలు, వేదాలు, భగవద్గీత, పురాణాలు అన్నీ మీ దృష్టిలో అన్నీ మానవులు రాసినవే. అందుకే అన్నీ నిజాలుండవు. వాళ్ళ ప్రయోజనాలను బట్టి కొందరు ప్రబుద్ధులు అక్కడక్కడ మార్చుకుంటూ పోయారు. సమాజంలో చీలికలకు, అణచివేతలకు, ఆధిపత్యాలకు ఊపిరిపోశారు. నమ్మకాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి. మనిషి ప్రత్యేకత, శ్రమ, ఆలోచన అవి రెండూ ప్రశ్నించడంతోనే అభివృద్ధి చెందాయి. నమ్మకాల పేరుతో ప్రజల్ని మైకంలో ముంచింది, నిలువుదోపిడీ చేసింది, చేస్తోంది దేవుని పేరు చెప్పుకుని బ్రతికేవాళ్లే. మాధవ సేవ, మానవ సేవ ఏది ముఖ్యం? విధి నిర్వహణే నిజమైన దైవ పూజ. వృద్ధులు, అనాథలు, అంగవైకల్యం ఉన్న వారిని ఆదరించి అన్నం పెట్టటమే దైవారాధన. అదే నైవేద్యం. మనిషే కేంద్రం. ఏ సేవైనా మనిషి కోసమే. శూద్రులు, అతిశూద్రుల సమగ్ర వికాసం ఎలా సాధ్యం? సంస్కరణ పోరాటాలు అంబేద్కర్ వచ్చే నాటికి రాజకీయ రూపం దాల్చాయి. నిమ్న వర్గాలకు గుర్తింపు ఓటు వల్ల వచ్చింది.
వేల సంవత్సరాలుగా కోల్పోయిన విద్యా ఉపాధి అవకాశాలు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ల ద్వారా రక్షణ పొందాయి. శూద్రులు బీసీలుగా, ఎంబీసీలుగా, అతిశూద్రులు ఎస్సీ, ఎస్టీలుగా పిలువబడుతున్నారు. బీసీ, ఎంబీసీల జనాభా లెక్క దశాబ్దాలు గడుస్తున్న భేతాళ ప్రశ్నలా విక్రిస్తూనే ఉంది. ఎవరు ఎంతో తెలిస్తేనే కదా, ఎవరు ఎలా ఉన్నారో తెలిస్తేనే కదా ఏ వాటా అయినా, ఏ పోటీ అయినా. పాలకులు మారుతున్నారు, అణగారిన వర్గాల్లో మార్పు మాత్రం నత్తనడకగానే ఉంది. మరి పరిష్కారం? మెరుగైన జీవితాలకై, సమానత్వానికై ఆర్థిక పోరాటం, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా సామాజిక పోరాటం ఒకేసారి జరగాలి. ఆనాడు రైతుల కోసం, కార్మికుల కోసం ఆర్థిక పోరాటం, శూద్రులు, అతిశూద్రుల కోసం సామాజిక పోరాటం చేశాం. కాలంలో మార్పే తప్ప పోరాటంలో మార్పులుండవు. సర్వమానవ సమానత్వం సాధించేదాకా ఒకటే దారి, అదే పోరుదారి, అదే చరిత్ర శాసనం. మిత్రులారా, దేహమే సందేహాల పుట్ట. ఒకటి నివృత్తి అయితే మరో సందేహం పురుడు పోసుకుంటూనే ఉంటుంది. సందేహాలు తీర్చుకోండి, సందేహాస్పదులుగా మిగిలిపోకండి. జ్యోతిబా, ఒక మాట. నన్నెప్పుడైనా పిలవండి, మీ నోటికొచ్చినట్టు తిట్టండి. అందుకే చెబుతున్నా, వెళ్ళొస్తా, మళ్ళొస్తా. పూలే మీద నాటకానికి ప్లాట్ దొరికింది. ప్లాటే కదయ్యా, పేరు కూడా దొరికింది. ఆ? చెప్పు మిత్రమా, చెప్పు. సత్యశోధన. చాలా బాగుంది. అందులో మా ఇద్దరికీ వేషాలు, మీ ఒరిజినల్ వేషాలు మీకేనయ్యా. అయితే ఓకే. ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలనుకునేవారు, మార్పును అభిలషించేవారు అందరి దారిలో నడవరు. ఎవరికీ తలవంచని ఆత్మస్థైర్యంతో మూఢాచారాలను, ఛాందస సాంప్రదాయాలను ధిక్కరించి నడుస్తారు. తమ వెంట సమాజాన్ని కూడా నడిపిస్తారు. అలాంటి మార్గదర్శులే మహాత్ములవుతారు.